హలో అందరికీ. ఈరోజు మనం 'సాయి 1118' ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు సావరి, మహేష్ ఇద్దరూ కలిసి కులకర్ణి ఇంటి వెనకున్న ఒక చిన్న ఇంటికి వెళ్తారు. వెళ్ళిన మహేష్ తలుపును తెరవగా ఆ ఇంటిని చూసిన సావరి ఇలా అంటుంది. "నా కారణంగా మీరు ఈరోజు ఇంత చిన్న ఇంట్లో ఉండాల్సొస్తుంది." అప్పుడు మహేష్ ఇలా అంటారు. "ఇది ఇల్లు కాదు సావరి. ఇది మా నాన్న హృదయాన్ని గెలుచుకొనడానికి. అది కూడా తొందరలోనే జరుగుతుంది సావరి." అయినా సాయి చెప్పారు కదా! కొత్త ఆలోచనతో ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేటప్పుడు మనం మన పాత బంధాలను విడిచిపెట్టాల్సిన అవసరం ఉండదని. నా మాట గుర్తుంచుకో సావరి. తొందరలోనే నా కుటుంబం నిన్ను నన్ను అంగీకరిస్తుంది. ఈ చోటును చిన్న ఇంటిగా భావించొద్దు సావరి. ఇది నాకు ఆశాకిరణం. ఇప్పుడు మహేష్‌కి సాయి చెప్పిన మాటలు గుర్తొస్తాయి. దీంట్లో ఏముంది సాయి అని అడుగుతూ ఉండగా సాయి ఇలా చెప్తారు. మహేష్, నీకెప్పుడైతే ఆశాకిరణం కనిపిస్తుందో అప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూడు అని సాయి చెప్పుంటారు. అది గుర్తొచ్చిన మహేష్, సావరి, ఆ కలశం ఇవ్వవా? ఆ మూటని ఓపెన్ చేసి చూడగా అందులో గృహప్రవేశం సామాగ్రి కనిపిస్తుంది. అప్పుడు మహేష్ ఇలా అంటూ ఉంటాడు. సాయికి అన్నీ తెలుసు. నువ్వు మొదటిసారిగా ఈ ఇంట్లో అడుగుపెడుతున్నావు. కానీ సాయి మీ స్వాగతానికి ఏర్పాట్లు చేసేశారు. మహేష్ ఆ కలశాన్ని గుమ్మం పైన పెట్టి సావరితో ఇలా అంటూ ఉంటాడు. గృహప్రవేశం చేయి సావరి. సావరి సంతోషంగా గృహప్రవేశం చేస్తుంది. ఇంటి లోపలికొచ్చిన సావరి అలాగే మహేష్ సంతోషంతో ఒకరి ముఖాలను ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు. మరుసటి రోజు ఉదయం సాయి ద్వారకామాయిలో ఏదో ఆలోచిస్తున్నట్లు తునిని వెలిగిస్తూ ఉంటారు. ఇప్పుడు కులకర్ణి సర్కార్‌ని చూపిస్తారు. కులకర్ణి సర్కార్ అలాగే సంతా ఏదో వెతుకుతున్నట్లు చూపిస్తారు. కాసేపటి తర్వాత కులకర్ణి సర్కార్ హరి ఓం, హరి ఓం, ఎక్కడికి వెళ్ళాడు ఈ సాహుత్య? కులకర్ణి సర్కార్ సంతాతో ఎలా అంటూ ఉంటారు. సాహుత్యాన్ని ఇక్కడికే రమ్మని చెప్పావు కదా! లేకపోతే అతనేమైనా పిచ్చి పని చేశాడా ఏంటి? అప్పుడు సంత లేదు సర్కార్, సాహుత్య ఎక్కడెక్కడో ఉండొచ్చు అని అంటూ ఉండగా సాహుత్య చెట్టు మీద నుంచి కిందకి దూకుతాడు. సాహుత్య చర్యలకి భయపడిన కులకర్ణి సర్కార్ ఇలా అంటూ ఉంటారు. "నువ్వేమన్నా పిచ్చివాడివా? చెట్టు పైన ఏం చేస్తున్నావు?" అప్పుడు సాహుత్య ఇలా అంటూ ఉంటాడు. "మీ ఆదేశ ప్రకారమే నేను చేస్తున్నాను సర్కార్. మీరే చెప్పారు కదా! ఎవరి కంట పడకూడదని. చెప్పండి సర్కార్, మీకేం పని చేయాలి నేను? నేను ఏ విధంగా మీకు సహాయపడగలను? ఎవరి దగ్గర నుంచైనా డబ్బులు వసూలు చేయాలా? లేకపోతే ఎవరినైనా గ్రామం నుంచి వెళ్ళగొట్టాలా? లేక ఎవరి ఎముకలైనా విరచాలా?" అప్పుడు కులకర్ణి సర్కార్, "నువ్వు ఎవరి ఎముకలు విరచాల్సిన అవసరం లేదు. ఇద్దరు వ్యక్తులు భగవంతుని నియమాలను ఉల్లంఘించారు. వాళ్ళని భగవంతుడి దగ్గరికి పంపించాలి నువ్వు." ఆ మాటను విన్న సంత ఆశ్చర్యంతో కులకర్ణి సర్కార్‌ని చూస్తూనే ఉంటాడు. అప్పుడు కులకర్ణి సర్కార్ చెప్తూ ఉంటారు సాహిత్యతో. "నా ఇంటి వెనక ఒక చిన్న ఇల్లుంది. అక్కడ ఒక కొత్త జంట నివసిస్తుంది. నువ్వు ఆ జంటని చంపాలి." ఇదంతా వింటున్న సంతాకి ఏం అర్థం కాకుండా ఉంటుంది. అప్పుడు కులకర్ణి సర్కార్ తన జేబులోంచి రూ. 200 తీసి సాహుత్యకి ఇస్తూ ఇలా మాట్లాడతారు. "ఇప్పుడు నేను రూ. 200 ఇస్తున్నాను. పని పూర్తయిన తర్వాత రూ. 300 ఇస్తాను. పని ఈ రోజే ఇప్పుడే అయిపోవాలి. అది కూడా షిరిడీ ప్రజలు లేచేలోపే." అప్పుడు సాహుత్య, "మీరు చింతించాల్సిన అవసరం లేదు సర్కార్ గారు. నేనంతా చూసుకుంటాను." అని సాహుత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసిన సంత, కులకర్ణి సర్కార్, "చంపడమా?" అప్పుడు కులకర్ణి సర్కార్ ఇలా అంటూ ఉంటారు. "సంతా, ఎన్నో సార్లు పరిపాలకులు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. సమాజం సంరక్షణ కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. లేకపోతే సమాజం తప్పుదోవలో నడుస్తుంది. నేను షిరిడీలో ఒక ఉదాహరణను సృష్టించాలి. లేదంటే సామాజిక వ్యవస్థ గందరగోళమవుతుంది. నేను షిరిడీలో ఒక ఉదాహరణగా నిలవాలి. ఎప్పుడూ తక్కువ కులాల వారు పై కులాల వారితో సమానంగా ఉండాలని ప్రయత్నిస్తారో, వారి ప్రయత్నానికి పై కులాల వారికి చెందిన వ్యక్తి ఎవరైనా మద్దతిస్తే వాళ్ళని కూడా క్షమించేది ఉండదు. వాళ్ళకి కూడా కఠిన చర్య తప్పదని తెలిసేలా చేస్తాను. ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో నేను ఎవరి పట్ల వివక్షత చూపను. సమాజంలో చెడును నివారించడానికి నేను శిక్షను అనుభవించటానికైనా సిద్ధంగా ఉన్నాను. అందుకు బ్రిటిష్ ప్రభుత్వం నాకు ఏ శిక్షను విధించినా నేను స్వీకరిస్తాను." అప్పుడు సంత, "కానీ సర్కార్, బల్వంత్ గారికి ఈ విషయం తెలుసా?" అప్పుడు కులకర్ణి సర్కార్, "బల్వంత్ గారి నుంచి ఈ విషయం నేను అనుమతి తీసుకోలేదు. నేను కేవలం ఆ అమ్మాయిని చంపుతానని ఆయనకు మాటిచ్చాను. కానీ అలా చేయడం ఆ అమ్మాయికి అన్యాయం చేసినట్లవుతుంది. నాకు తక్కువ కులాల వారి గురించి బాగా తెలుసు. ఇన్ని సంవత్సరాలుగా నేను వారికి వారి స్థానాన్ని తెలియచేశాను. ఈ అమ్మాయిని మహేషే ప్రేరేపించుండొచ్చు. లేదంటే ఆ అమ్మాయికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? మహేషే ఈ పరిస్థితికి కారకుడు. ఈ పరిస్థితిలో భాగస్వామి అయ్యాడు.
దీనికి అతను మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ద్వారకామాయిలో ఉన్న సాయికి ఇదంతా అర్థమవుతూ ఉంటుంది. సాయి కోపంగా ఉండడం చూపిస్తారు. ఇప్పుడు సాహుత్య మహేష్ ఇంటి వద్దకు నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ తలుపుపై గట్టిగా కాలుతో తంతాడు. అది విని సాబరి అలాగే మహేష్ ఉలిక్కిపడి లేస్తారు. ఎదురుగా సాహుత్య అలాగే అతని కొందరు సారులు కత్తితో నిలబడి ఉండడం చూసి సావరి మహేష్ ఆశ్చర్యంతో ఉంటారు. సాహుత్య తన కత్తితో సావరిని అలాగే మహేష్ని దాడి చేస్తున్నట్లు చూపిస్తారు. ఇంట్లో ఉన్న కులకర్ణి సర్కార్ ఆనందంతో హరి ఓం. ఇప్పుడు పంతా కులకర్ణి సర్కార్తో ఇలా అంటూ ఉంటాడు. సర్కార్, మనం కొంచెం ఎక్కువగా చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మహేష్ మీ కోడలి తమ్ముడు. వాళ్ళని కొన్ని దెబ్బలతో ఒప్పించవచ్చు కదా. అప్పుడు కులకర్ణి సర్కార్, ఆ సమయం గడిచిపోయింది పంతా. వాళ్ళిద్దరూ సామాజిక నియమాల్ని ఉల్లంఘించారు. వాళ్ళు ధర్మానికి సవాల్ చేశారు. అందుకే వీళ్ళు ఆ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాలి. కాబట్టి కుల వ్యవస్థను వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ ఈ పరిణామం గురించి తెలుసుకోవడం చాలా అవసరం. హరి ఓం. అప్పుడు సంతా బాధపడుతూ, కానీ బల్వంత్ గారు, అప్పుడు కులకర్ణి సర్కార్, హరి ఓం. మనం ఆయనకి చెప్దాం. కోపంగా ఉన్న గ్రామస్తులు వారిపై దాడి చేశారని. ఎవరికి నిజం తెలుసు? అసలు నిజంగా ఏం జరిగిందో? అప్పుడు కులకర్ణి సర్కార్ సంతాకి ఒక బ్యాగ్ ఇచ్చి ఇలా అంటూ ఉంటారు. ఇది తీసుకో సంతా. ఇది సాహిత్యకివ్వు. ఈ పని ముగించిన తర్వాత అతనిని షిరిడీ నుంచి శాశ్వతంగా వెళ్ళిపోమని చెప్పు. మళ్ళీ ఇక్కడికి తిరిగి రావద్దని చెప్పు. అతని భవిష్యత్తు తరాలు కూడా షిరిడీ అనే గ్రామం గురించి ఎప్పుడూ తలవకూడదు. హరి ఓం, హరి ఓం. అప్పుడు సంతా కంగారుగా అలాగే సర్కార్ అని అక్కడి నుంచి వెళ్ళినప్పుడు కులకర్ణి సర్కార్ నవ్వుతూ ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పట్నుంచి ఇకపై ఎవరూ కుల వ్యవస్థను సవాలు చేయడం లేదా వ్యతిరేకించడానికి సాహసించరు. మరియు ఎవరైనా అలా ప్రయత్నిస్తే ఇలాంటి పరిణామాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ధర్మం అలాగే విశ్వాసం అన్నిటికంటే ఎక్కువ స్థాయిలో ఉంటున్నాయి. అప్పుడు సాయి కోపంగా కుల్కర్ణి సర్కార్ అని పిలుస్తారు. ఆ మాటకు కులకర్ణి సర్కార్ వెనక్కి తిరిగి చూడగా సాయి తన గుమ్మం దగ్గర నిలబడి ఉంటారు. సాయి కోపానికి అక్కడ వాతావరణం మారిపోతుంది. పెద్ద పెద్ద గాలులు, ఉరుములు, మెరుపులు రావడం చూపిస్తారు. సాయి కోపంతో కులకర్ణి సర్కార్ ఇంటి ప్రాంగణంలోకి వస్తారు. అది చూసిన కులకర్ణి సర్కార్, హే ఫకీర్, నువ్విక్కడేం చేస్తున్నావు? నీకెంత ధైర్యం? సాయి కోపంతో, నేను మిమ్మల్ని మేల్కొల్పడానికి ఇక్కడికి వచ్చాను కులకర్ణి సర్కార్. మీరు చేసిన పాపాలు చాలానే ఉన్నాయి. ఇప్పటి వరకు మీ పాపాలను నేను నిర్లక్ష్యం చేస్తూ వచ్చాను. నేను అనుకున్నాను ప్రతి ఒక్కరూ వేరుగా ఉంటారని. అందుకే ప్రతి ఒక్కరూ ఒకే రీతిలో ఉండరు కదా. కొందరు తప్పులు చేస్తారు. వాటి నుంచి నేర్చుకుంటారు. కానీ కుల్కర్ణి సర్కార్, మీరు చేసిన తప్పులు చాలా పెద్ద పాపాలుగా మారాయి ఇప్పుడు. మీరు మానవత్వాన్ని, ధర్మాన్ని, సమాజాన్ని తప్పుగా వంచిస్తున్నారు. ఇదంతా విన్న కులకర్ణి సర్కార్, హే ఫకీర్ అని అంటూ ఉండగా సాయి గట్టిగా, లేదు సర్కార్, ఈ రోజు నేను మాట్లాడతాను, మీరు వింటారు. ఈ రోజు మీ క్రూరత్వంతో నీచ స్థాయికి దిగజారారు. మీరు ఈ రోజు పాపం చేశారు. మీరు ఒక అమాయక జంటను చంపడానికి కుట్ర పన్నారు. మీ చెడు విశ్వాసాలను అందరూ నిజమని భావించడానికి. అప్పుడు కులకర్ణి సర్కార్, వాళ్ళిద్దరూ అమాయకులేం కాదు. అలాగే నమ్మకాలు కూడా తప్పు కాదు. అప్పుడు సాయి, కులకర్ణి గారు, ఇప్పటి వరకు మీ పాపాలకు ఎలాంటి శిక్షను అనుభవించలేదు. కానీ ఇక నుంచి మీకు శిక్ష ఉంటుంది. అది విన్న కులకర్ణి సర్కార్ వెనక్కి తిరిగి కాస్త నవ్వుతూ, శిక్ష? ఎవరిస్తారు నాకు ఆ శిక్ష? నువ్వా? అప్పుడు సాయి కోపంగా, అవును, నేనే. నేనిస్తాను కులకర్ణి సర్కార్ మీకు. నా ప్రభువు ఆదేశం మేరకు. ఎందుకంటే ఈరోజు మీరు చేసిన పాపాలను సహించలేకపోతున్నారు. మీ పాపాలు అన్ని హద్దులను దాటాయి. ఇక చాలు కులకర్ణి సర్కార్. మీ అత్యాచారాలకు తెరపడే సమయం వచ్చేస్తుంది. మీ వినాశనం దగ్గరలో ఉంది. మీరు మీ ప్రవర్తన సరిచేసుకోకపోతే అప్పుడు మీ పాపాలను లెక్కపెట్టాల్సి వస్తుంది. శ్రీకృష్ణుడు 100 పాపాలు చేసిన తరువాత శిశుపాలుని ఎలా సంహరించాడో అలాగే మీరు కూడా మీ దైవ న్యాయాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదంతా విన్న కులకర్ణి సర్కార్ గట్టిగా నవ్వుతూ, ఏ ఫకీర్, నేను నిన్ను చూసి ఏం భయపడను. నేనేదైతే చేస్తానో నా మనసుకు నచ్చింది చేస్తాను. ఎందుకంటే నేను కులకర్ణి సర్కార్ని. ఇది నా పరిపాలన. ఇదంతా విన్న సాయి ఇలా మాట్లాడుతూ ఉంటారు. కులకర్ణి సర్కార్, రావణుడు కూడా రాజుగార్, కానీ అతను రాముడి ముందు ఓడిపోయారు. కర్మ ఎదురైతే వినిపించదు. కానీ అది నిజంగా సంభవించిన రాజు కావచ్చు లేదా పేదవాడు కావచ్చు. అది అందరినీ నాశనం చేస్తుంది. ఇప్పుడు మీరు మీ కర్మచర్యలకు దగ్గరగా వస్తున్నారు సర్కార్. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరే నిర్ణయించుకోవాలి. అప్పుడు కులకర్ణి సర్కార్ వెటకారంగా,
ఓడిపోయావు ఫకీర్ నువ్వు. ఓడిపోయావు. అందుకే నువ్వు నన్ను బెదిరిస్తున్నావు. పెద్ద గొంతుతో మాట్లాడుతున్నావు. అలా అయినా నన్ను బెదిరించొచ్చని. కానీ ఈసారి నేను గెలిచాను. నువ్వెంత కష్టపడినా ఆ మహేష్ సావరిని కాపాడలేవు. నీ ఆట ముగిసిపోయింది ఫకీర్. హరి ఓం హరి ఓం. అప్పుడు అక్కడికి సావరి అలాగే మహేష్ రావడం చూసిన కులకర్ణి సర్కార్ ఆశ్చర్యంతో 2 అడుగులు వెనక్కి వేస్తారు. అప్పుడు కులకర్ణి సర్కార్ మీరిక్కడా? ఇప్పుడు సాయి భగవంతుణ్ణి కాపాడిన వారిని ఎవరూ హాని కలిగించలేరు. అప్పుడు కులకర్ణి సర్కార్ ఇదంతా ఎలా సాధ్యమైంది? అప్పుడు మహేష్ ఇలా అంటూ ఉంటాడు. మీరు బాగా ప్రయత్నించారు. కానీ కేశవ్ బావ చెప్పినట్లే సాయి కృప ఉన్న వారిపై ఏ హాని జరగదని. ఈ రోజు నేను అదే చూశాను. ఆయన ఈ రోజు సాయి, సావరి అలాగే నా ప్రాణాలు కాపాడారు. ఇప్పుడు జరిగిన కథలో సావరిని చంపడానికి వచ్చిన సాహుత్యకి అకస్మాత్తుగా కళ్ళు కనిపించకుంటాయి. అప్పుడు సాహుత్య ఇలా అంటూ ఉంటాడు. నాకేం కనిపించటం లేదు. నాకంతా చీకటిగా కనిపిస్తుంది. అప్పుడు సాయి మాటలు ఇలా వినిపిస్తూ ఉంటాయి. ఎవరైతే ఇతరుల జీవితాల్లో చీకటిని నింపాలనుకుంటారో ఆ వ్యక్తి ఎప్పుడూ సంతోషంగా ఉండరు. అప్పుడు అక్కడే ఉన్న సహచరులు అలాగే సాహుత్య వెనక్కి తిరిగి చూడగా సాయి ఇంటి బయట ఉంటారు. అప్పుడు సాహిత్య ఇలా అంటూ ఉంటాడు. ఎవరు? ఎవరు మీరు? అతన్ని కొట్టండి. అతని సహచరులకు చెప్తూ ఉంటాడు సాహిత్య. సాయిని కొట్టడానికి ప్రయత్నించిన ఆ సహచరులు సాయిని కొట్టలేకపోతారు. అప్పుడు సాహిత్య మీరెందుకు కొట్టలేకపోతున్నారు ఆయన్ని? అప్పుడు సాహిత్య మీరేం మాయ చేశారు? అప్పుడు సాయి ఇది మాయ కాదు. మీ పాపాల ఫలితం. మీరు ఈ అమాయకులను హింసించడం అలాగే మీ దొంగతనాలకు శిక్ష. మీరు ఘోర పాపం చేయబోతున్నారు. ఎక్కడైతే పశ్చాత్తాపానికి కూడా వీలుండదో. నువ్వు ఈరోజు రాముడికి ఇష్టమైన వారిని చంపడానికి ఇక్కడికి వచ్చావు. అప్పుడు సాహుత్య సాయి అని ముందుకు రాబోతుండగా కాళ్ళు తన్నుకొని పక్కనే ఉన్న గోడకు తగిలి కింద పడిపోతాడు. అప్పుడు సాయి ఇలా అంటూ ఉంటారు. ఇలాంటి బాధ మీరు హింసించే అమాయకులకు కూడా వస్తుంది. నువ్వు తప్పుదారిన వెళ్ళినప్పుడు ఎవ్వరూ నీకు సహాయం చెయ్యరు. అలాగే మంచి వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు అక్కడికి సహాయం చేయడానికి ఎవరో ఒకరు వస్తారు. సాహిత్య ఇంకా సమయం మించిపోలేదు. నీ పాపపు జీవితం నుంచి బయటకు రావడానికి. ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించు. అప్పుడు సాహిత్య కానీ సాయి నేను చాలా పాపాలు చేశాను. అంటే నేను నా జీవితాంతం కళ్ళు లేకుండా ఉండిపోతానా? అప్పుడు సాయి దగ్గరకొచ్చి సాహిత్య మనసు మార్చి చూడు. అప్పుడు నువ్వు అన్నీ చూడగలుగుతావు. ఇప్పుడు సాహిత్య సాయికి చేతులు జోడించి ఇలా చెప్తూ ఉంటాడు. నన్ను క్షమించండి సాయి. నేను నేను నా పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఇప్పుడే కులకర్ణి సర్కార్ దగ్గరికి వెళ్ళి నేను ఈ పనిని చెయ్యనని చెప్పేస్తాను. అలాగే నేను చట్టానికి లొంగిపోతాను. ప్రభుత్వం ఏ శిక్ష విధించినా నేను అనుభవించటానికి సిద్ధంగా ఉన్నాను. ఆ తర్వాతే కళ్ళను ప్రసాదించండి సాయి. అప్పుడు సాయి సాహిత్య కళ్ళ మీద చేయి పెట్టి తీయగా అప్పుడు సాహిత్యకి కళ్ళు వచ్చేస్తాయి. సాహిత్య చట్టం నేరస్తులను సరి సరిదిద్దడానికి ఉంది. నువ్వు మంచి పనులు చేయాలనుకుంటే ప్రజలకు సహాయం చెయ్యి. నువ్వు బలంగా ఉన్నావు. నువ్వు ఆ బలాన్ని అమాయకులను అణిచివేత నుంచి రక్షించడానికి ఉపయోగించు. అప్పుడు అదే పరిహారం అవుతుంది. సాహిత్య నాకు నువ్వు ఇంకొక ఉపకారం కూడా చేయాలి. కులకర్ణి సర్కార్‌కి ఇక్కడ జరిగినదంతా ఏమీ చెప్పకు. ఈసారి నేనే ఆయనతో వెళ్లి మాట్లాడాలని అనుకుంటున్నాను. ఇదంతా విన్న కులకర్ణి సర్కార్ కోపంగా హరి ఓం హరి ఓం ఎవరో మోస వ్యక్తి. మీకా మాటలు చెప్తే నమ్మారా? అది కూడా వాడు ఒక నేరస్తుడు. వాడిని నమ్మారా? మరైతే నీ దగ్గర నిరూపణ ఉందా? ఏవైనా నిరూపణ లేకుండా నువ్వెలా ఒకరిపై నిందలు వేయగలవు? అప్పుడు మహేష్, కుల్కర్ణి సర్కార్ మేము ఒకరిపై నిందను వేయాల్సిన అవసరం లేదు. అలాగే నిరూపించటానికి కూడా అవసరం లేదు. సాయి వద్ద ఉండడం వల్ల మాకిది అర్థమైంది. అన్నిటికంటే భగవంతుడి శక్తి అత్యంతం శక్తివంతమైందని మాకీరోజు అర్థమైంది. మాకు న్యాయం జరిగింది. ఈ ప్రపంచాన్ని పాలించేది ఆ భగవంతుడే. మీపై నిర్ణయం కూడా ఆయనే తీసుకుంటారు. సాయి మీకు మరొక అవకాశం ఇచ్చారు. అలాగే మేము కూడా మీకొక అవకాశం ఇస్తున్నాము. ఈ సంఘటన గురించి మేము ఎవరితో చెప్పము. కానీ ఈ సంఘటనని మాత్రం గుర్తుపెట్టుకొనుంటాము. మీరెంత కష్టపడినా, మాకు హాని చేయడానికి ప్రయత్నించినా సాయి మమ్మల్ని ఎల్లప్పుడూ రక్షిస్తూనే ఉంటారు. అలాగే ఆయనే మాతో ఎల్లప్పుడూ ఉంటారు. కాబట్టి మీరు ఆలోచించే విధానం మార్చుకోండి. అదే మీకు మంచి జరుగుతుంది. లేదంటే భవిష్యత్తులో చాలా కష్టాలను అనుభవిస్తారు అని అంటూ ఉంటాడు మహేష్. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.